తండ్రి, రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ పోసుకుందాం. మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉదర్శనక్షణలు ఎన్నో ఉన్నాయి. అది కాకుండా మీ అందరి మనసులు, హృదయాలు, మీ ఇంటి అవసరాలు, మీ వ్యక్తిగత విన్నపాలు అన్నీ మనసులో గుర్తుంచుకోండి. ఈ పరిశుద్ధ బలి దేవునికి స్వీకార్యమైన బలిగా అర్పించటానికి ఆ బలి యోగ్యత ద్వారా నా కంటి చూపును, నా మాటలను, నా క్యారెక్టర్ని, నా సంబంధాలను అదుపులో పెట్టుకున్న కృప ఇసయ నాకు దయచేయండి. అన్నింటి మనసుతో భక్తితో ఈ బలిని అర్పించుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియులారా, 99 విషయాలలో దేవునికి మనతో ఏ ప్రాబ్లం లేదు. ఒక్క ప్రాబ్లం మాత్రమే ఉంది, అది పాపం మాత్రమే. అందుకే యెషయా 59:1 చెప్తుంది, నీ పాపం దేవునికి నీకు మధ్య అడ్డగోడగా ఉంది. నీ దోషముల వలన ఆయన తన ముఖము మరుగు చూసుకొని నీ వేడుకలు, నీ ప్రార్థనలు ఆలకింపలేకుంటున్నాడు. చూడు, అలా పాపం నీకు నా మధ్య అడ్డుగా ఉన్నంత కాలం ఎన్ని పూజ పెట్టించినా, ఎన్ని ప్రే చేసుకున్నా, ఎన్ని దీక్షమాల వేసుకున్నా మనకి ఏది ఒరిగేది లేదు. మనకేదో సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పూజకి వెళ్ళాను, ఆపమయ్యాను, వచ్చాను, దీక్ష వేసుకున్నాను, వచ్చాను, అంతే. కానీ దేవుని దృష్టిలో మాత్రం మనం కరెక్ట్గా ఉంటాము. అందువల్ల మనం వాక్యం ఆలగించాము చక్కగా. మన మనస్సాక్షిని, కంటి చూపును, సంబంధాలను అన్నిటినీ పరిశీలించుకొని దేవునికి నీకు మధ్య అడ్డగోడగా ఏమేమి ఉన్నాయో అది వదిలిపెట్టడానికి, విడిచిపెట్టడానికి నన్ను తీసుకుంటూ సంగీతం చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యగనిగి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరుల మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరి ప్రార్థింపబడి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి కల్వరి రక్తముతో మన పాపములు, దోషములు అన్నిటినీ మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునగాక. ఆమేన్. ప్రభువా మాపై దయ చూపుము. ప్రభువా మాపై దయ చూపుము. ప్రభువా మా ఇంటి వారిపై దయ చూపుము. ప్రభువా మా ఇంటి వారిపై దయ చూపుము. యేసయ్యా ఈ సంఘం పైన దయ చూపుము. యేసయ్యా ఈ సంఘం పైన దయ చూపుము. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, ఈ తపస్కాలం నియమ పాఠశాలలో శిక్షణను పొందుచు నీ దివి వాక్కు ద్వారా పోషింపబడుచు ఆధ్యాత్మిక బలపడుచు ఉన్నాం. తద్వారా మేము పవిత్రమైన నిగ్రహమును పాటించుచు నీకు పూర్తిగా విధేయులమై జీవింతుముగాక. మేము నిరంతర ప్రార్థనలో నిమగ్నమగుచు సదా మీతో ఐక్యమై ఉంటుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్.
నేను ఆజ్ఞాపించిన చట్టములను పాటించురేని మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 5 నుండి 9 వచనముల వరకు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 5 నుండి 9 వచనముల వరకు. మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లు పలికెను, ఇశ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయదనేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు. ప్రభు అయిన దేవుడు తను ఆజ్ఞాపించినట్లే నేను మీకు అతని విధులను చట్టములను బోధించుదిని. మీరు ఆక్రమించుకొని స్వాధీనం చేసుకునబోవు గడ్డ మీద ఈ ఆజ్ఞలన్నిటినీ పాటింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరించలేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గురించి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతి జనులకైనాను ఎంత గొప్ప జాతి జనులకైనాను వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నారా? ఏ జాతికైనాను ఎంత గొప్ప జాతికైనాను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధులు వంటి ఆజ్ఞలను చట్టములు కలవా? కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులారగాంచిన అంశములను మరొకడు జీవితాంతము వారిని నెట్టి ఎంచుకొనుడు. వారిని మీ కుమారులకు మనములకు కూడా తెలియచేయుడు. ఇది ఏలవారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. మరి ఒకసారి యెరూషలేము యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. సియోను నీ దేవుని కొనియాడుము. అతడు నీ కవాటములను బలపరచును, నీ పౌరులను దీవించును. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. అతడు భూమికి ఆజ్ఞనిచ్చును, అతని వాక్యము వడివడిగా పరిగెత్తుకొని వచ్చును. అతడు నేలపై మంచును జమతానము వలె పరుచును, నౌక మంచును బూడిద వలె వెదజల్లును. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. అతడు తన వాక్కును తన ప్రజలకు వినిపించును, తన కట్టడలను ధర్మ విధులను ఇశ్రాయేలీయులకు ఎరిగించును. అన్య జాతులకు అతడు ఇట్టి కార్యములను చేయలేదు, అతని ధర్మ విధులు వారికి తెలియవు. మీరు ప్రభువునకు స్తుతింపుడు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధనను రద్దు చేయవచ్చినని తలంపవలదు. నేను వచ్చినది వారిని సంపూర్ణమరచుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక్క పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కానించుచున్నారు. కాబట్టి ఎవరు ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడు.
ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించును అట్టి వాడు పరలోక రాజ్యమున అత్యధికులుగా పరిగణింపబడను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సేవార్పణం హృదయర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియర్పణం హృదయార్పణం సేవార్పణం హృదయర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియర్పణం నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలిర్పణగా నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలిర్పణగా హృదయార్పణం సేవార్పణం దేవునకు హృదయార్పణం ఆత్మార్పణం సేవార్పణం దేవుని దృష్టిలో ప్రియర్పణం. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పెరిగిన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించురుగాక. రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. బిడ్డలారా, ఈ బలిపీఠం మీద అప్పటి రాక్షసములు గురువులు కానుకగా సమర్పించి వీరి పెట్టించిన ఉద్దేశ లక్ష్యాలు, నీ మాస్, నీ ఇంటెన్షన్స్ అన్నింటినీ ఇక్కడ కానుక సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నారు. మనిషికి అసాధ్యమైనది దేవునికి మాత్రమే సాధ్యం. మన దృష్టిని కంటి చూపుని అదుపులో పెట్టుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు ప్రసాదించు ఇంద్రియ నిగ్రహణ శక్తి. గలతీ 5:22లో పౌలుగారు మనకు నేర్పించినటువంటి ఈ శక్తి కావాలని ప్రార్థిద్దాం. ఇంద్రియ నిగ్రహణ శక్తి ఉన్నవాడు తప్ప ఎప్పుడు పంచేంద్రియాలను మరొక కంటి చూపుని అదుపులో పెట్టలేదు. అలాగే అన్ని పాపాలు చేసి మూతిని తుడుచుకున్నట్లుగా నాకేం తెలియనట్లు నటించి జీవించుకోకుండా యథార్థమైనటువంటి దేవభక్తులు నీతి నిజాయితీ కలిగి జీవించుట. నీకు ఏది అవసరమో ఈ అర్పణ సంఘంలో దేవుని అడగండి. దేనివల్ల నువ్వు అలా జీవించలేకపోతున్నామో వాటిని ఇక్కడ కానుకగా సమర్పించండి. నా శరీరం భుజించి రక్తం పానం చేయవారు నా యందును, నేను వాని యందు ఉన్నామని పలికిన ప్రభు యోహాను 6:53-54 ప్రకారం ఆయన మనలోకి వచ్చి మనకి శక్తినిచ్చి బలమిచ్చి
నేను ఆయన ఇద్దరం ఏకమై జీవించే ఆత్మ సంగమం ఈ పరిశుద్ధ బలిలో పొందుకోవటానికి వినయముతో వినమ్రతతో దేవా నేను నిస్సహాయ అవస్థలో ఉన్నా. నీవు నడిపించిన తప్ప నేను నడవలేను. నా చేయబట్టి నీవు లేవనెత్తిన తప్ప నేను లేవలేనయ్యా అని మనం ప్రాధాయపడి ప్రార్థిద్దాం. మన ప్రార్థన సాయం కోరిన వారందరినీ గుర్తించుకోండి. ఈ మార్చి నెలలో ఎంతో మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంటర్వ్యూలు. మన యువకులు సైతాన పాపములో కట్టిపడేయకుండా నిజమైన ఆత్మ స్వతంత్రములో జీవించి మంచి బంగారు భవిష్యత్తు చేపట్టే కృప కోసం ప్రార్థిద్దాం. యువకులకి మంచి ఉద్యోగము, మంచి వయసు వివాహ సంబంధము, వివాహితులకి గర్భఫలము, సంతాన సౌభాగ్యము, భార్యాభర్తల మధ్యలో సఖ్యతలు, ఇంటికి శాంతి సమాధానం దేవుడు దయచేయమని ఈ పరిశుద్ధ బలి నాకు నా దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఇండివిజువల్ వ్యక్తిగత సంబంధమైన బలి అని గుర్తించుకుంటూ ఈ మా ప్రార్థనలన్నింటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను, మీ కానుకలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు తిరిగియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటును మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేమందగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలేనని నువ్వు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్మ కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుతుముగాక. కావున అగ్నిదూతలతో ఏకమై స్తుతిగీతములను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. సాధ్యమైతే మీరు మోకరించండి. సాధ్యం కాకపోతే మీరు కూర్చోండి. మత్తులో మీరు నిలబడవద్దు. ఇంతమంది గురువులు హస్తము చాచి పరిశుద్ధాత్మ ప్రభావం ఈ కానుకలపై దిగి వచ్చి దీన్ని పరిశుద్ధపరచ ప్రార్థిస్తూ ఉండగా అదే పరిశుద్ధాత్మయే మనకు ఇంద్రియం కలిగిన శక్తిని అనుగ్రహించింది. మరియ తల్లి దూతను ఒక ప్రశ్న అడిగింది. ఇది ఎట్లు జరుగును? ఇది నా వల్ల సాధ్యం కాదు. దూత పలికాడు. లూకా 1:35 పరిశుద్ధాత్మ నీపైకి వేంచేసి వచ్చు, సర్వోన్నతుల శక్తి నీపై ఆవరించు. అప్పుడు నీకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమగునబడలారా. ఇదే మనకు కూడా కావలసింది. ఏ ఒక్క మనిషి తన సొంత శక్తి చేత, బలము చేత, చదువు చేత, డబ్బు చేత, ఉద్యోగము చేత, పలుకుబడుల వల్ల కంటి చూపుని అదుపులు పెట్టలేవు. దేవుని ఆత్మకృప మనకు వచ్చినప్పుడు ఇవి అన్నీ సాధ్యమే. అందువల్ల భక్తితో ఆత్మదేవ నాకు కృప దయచేయండి అని ప్రార్థిద్దాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతమే శుద్ధించుట యుక్తం. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు.
నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. నీ పరిశుద్ధ ద్వారా పవిత్రవరచా ప్రతిమాచున్నాము. నీ విధమున ఇది నా నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీరములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారని ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పును నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రాంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకొని భుజింతురు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యుగ్న రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించడం, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితముసు ఈ అప్పమును
రక్షణ పాత్రను సమర్పించుచున్నా మీ సమకూర్ణ మోకరిల్లి ఈ రాత్రి కాల వేళలో ఈ రక్షణ బలి అర్పించడానికి మమ్మందరినీ పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్కు ద్వారా బలపరచి ఇంద్రియ కలిగిన శక్తి కలిగిన బిడ్డలుగా నడిపించుమని ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న ఈ గిరిసలను జ్ఞాపకము. మా నీయో జగద్గులను మా భారతీయ పీఠాధిపతిని వీరందరితో పాటు మమ్మను నీ ప్రేమతో పరిపూర్ణ చేయము. ఉత్తమమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమై మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగా. గౌరవ మహిమలు కలుగునుగా. రెండు చేతులు చాచి పట్టుకుంటూ ప్రియులారా, దైనందిన జీవితంలో చిన్న చిన్న పాపాలు అని మనం అనుకున్నటువంటి కోపము, పగ, ఈర్ష, అసూయ, వైరము, రాకపోకలేని సంబంధాలు, త్రెంచివేయబడినటువంటి రక్త సంబంధములు, ఇవి అన్నీ సైతాను మనల్ని కట్టిపడేసే గొలుసులే. అందువలన మనము ఈ పాపాలని విడిచిపెట్టలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇవి. అందువలన వినయం, వినమ్రత, తగ్గించుకోవటం, ఏ రోజుకి ఆ రోజు మంచమకి పడుకునే ముందు వాక్యం పలుకుతున్నట్లుగా గమనించండి. సూర్యుడు అస్తమించే లోపు అన్నీ చల్లబడాలి. చేతులు చాచి కొట్టుకుంటూ ప్రభు ఎదుట మంచి మనస్సు కలిగి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ పడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపగలగక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో కంటి చూపుని అదుపులో పెట్టలేక చేసిన పాపాలు,
నేత్రాశ, శరీరాశ, జీవితం మధ్య అహంభావం అనే ఘోరమైన పాపబంధకాలు ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా నీ వాక్కు ద్వారా ఈ బిడ్డలకి సంపూర్ణ విడుదలను దయచేయండి. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు రెండవ ఆగమన నిరీక్షించుచున్నాము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను అయోగ్యతలు లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసం, వారి తపస్క్రియలు నీ పట్ల వారికి ఉన్న నిజమైన ఆసక్తిని కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకి, ఈ సంఘానికి నిజమైన శాంతిని సమాధానమును నీ పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యతను దయచేయండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసు శాంతి సమాధానము తెలుపవద్దు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించి ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వర దివ్య గొర్రె పిల్ల, ఇదిగో మనిషిని గరుడ పక్షితో, పాముతో, ఓడతో పోలించినటువంటి ప్రభు ఇతడు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మాకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి దేవుని వారు మీకు లేని సకల వేళ స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించుచున్నాం. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఏ ఒక్క నాటికి ఇటువంటి పాపములు చేయని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదాము. యేసయ్యాని పరిశుద్ధ నామములకు వందనములు, స్తోత్రము, ఆరాధన చెల్లిస్తున్నాం. ఇక్కడ రాత్రి భోజన వేళలో మాకు ఇచ్చిన ఈ ఆజ్ఞ ప్రకారం మరొకసారి బలి అర్పించడానికి మమ్మందరినీ అర్హులుగా చేసినందుకు మీకు వందనం అర్పిస్తున్నానయ్యా. మేము స్వీకరించిన ఈ శరీరం, మేము పానం చేసిన ఈ రక్తం మా అణువులో పని చేయునగాక, మా శరీర అవయవాలలో పని చేయునగాక, అది మాతో కలిసిపోవునగాక. ప్రభువా, మరణం వరకు నీకు విరుద్ధంగా పాపం చేయకుండా, నీ సన్నిధికి విరుద్ధంగా తప్పు చేయకుండా ప్రభా పొందిన అభిషేకం మాలో నిలబెట్టుకున్న కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ, అంతిమ దినమున నేను వారిని లేకపోతున్న నీ యొక్క మాట ప్రకారం ప్రభా నీ శరీరం స్వీకరించినట్టు నీ బిడ్డలు మరణానంతరము నిత్య జీవానికి అర్హులుగా లేవనెత్తబడుదురుగాక. ఈ మా ప్రార్థనలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఏలిన వారు మీతో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరి మన కుటుంబాలను సదా దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.